శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పెట్టడంపై సభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును తప్పుపడుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ మినహా మిగతా పార్టీలు సమర్థించాయి. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్ పేరును మార్చొద్దని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర నేతల పేర్లను రుద్దడం సరికాదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో పక్క రాష్ట్రం వాళ్ళ పేర్లు ఎందుకని ప్రశ్నించారు. ఉన్న పేర్లను తీసేయాలని ఇక్కడి ప్రజల డిమాండ్. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ పేరును శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు పెట్టడం సమంజసం కాదన్నారు. తమకు చరిత్ర లేదా? ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే తెలంగాణ వారి పేర్లు పెట్టుకుంటామన్నారు. ఎన్టీఆర్ పేరును ఆంధ్ర ఎయిర్పోర్ట్లకు పెట్టుకోండని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు పివి నరసింహారావు, కొమరం భీం పేరు పెడితే బాగుంటుందన్నారు సీఎం కేసీఆర్. ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరును కొనసాగించాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్చాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ చావుకు కారకులైన వారు ఆయన గొప్పతనం గురించి మాట్లాడడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి వినతి పత్రం వస్తేనే పేరు మార్పు చేయాలని అన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్ ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. మరో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ రామ్ చరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓబులేష్, రామ్ చరణ్ లు కొన్నాళ్లుగా నార్సింగ్ లో మకాం వేసినట్లు తెలుస్తోంది. అద్దెకు తీసుకున్న గదిలో AK-47 ను ఉంచినట్లు సమాచారం. నిందితుడు ఓబులేష్ ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో వదిలి వెళ్లారు. వీధి కుక్కలు పసికందును పీకుతున్నాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.